ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ స్టేట్స్ పుస్తకం సృష్టించిన దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తాజాగా ఈ పుస్తకం అనేక విదేశాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అసలు ప్రచురితమే కాని పుస్తకం గ్లోబల్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందన్న ప్రశ్న తెర మీదకొచ్చింది. ఈ నేపథ్యంలో పెంగ్విన్ ఇండియా సిబ్బందిని ఢిల్లీ పోలీసులు 2 రోజుల పాటు విచారించారు. ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవానే రాసిన 4 స్టార్స్ ఆఫ్ స్టేట్స్ పుస్తకంపై వివాదం కొనసాగుతోంది. కాగా ప్రచురణకు ముందే ఈ వివాదాస్పదమైన పుస్తకం లీక్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పుస్తక ప్రచురణకు ఇప్పటివరకు డిఫెన్స్ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. కాగా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాకపోతే పుస్తక ప్రచురణ జరగకూడదు. కానీ అనుమతులు రాకుండా సదరు పుస్తకం గ్లోబల్ మార్కెట్లోనికి ప్రవేశించడాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఇలా అనుమతులు రాకుండా పుస్తకాన్ని గ్లోబల్ మార్కెట్లోనికి ఎంట్రీ ఇవ్వటానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఈ మొత్తం ఎపిసోడ్ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రచురణ హక్కులు కలిగిన పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ ఇండియా సిబ్బందిని తాజాగా ఢిల్లీ పోలీసులు విచారించగా 2 రోజుల పాటు పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ ఇండియా సిబ్బందిని ఢిల్లీ పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. ఫోర్ స్టార్స్ ఆఫ్ స్టేట్స్ పుస్తకం ఇటీవలే వివాదాన్ని రేకెత్తించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇటీవలే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో 4 స్టార్స్ ఆఫ్ స్టేట్ పుస్తకం అమ్మకాలకు అందుబాటులో ఉందని పోలీసులు గుర్తించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సదరు లీక్ అయిన పుస్తక కాపీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ అంటే 13 నెంబర్లు కలిగి ఉంటుంది. సహజంగా అన్ని అనుమతులు పొంది పబ్లిష్ చేయడానికి, అలాగే అమ్మకాలకు సిద్ధంగా ఉన్న పుస్తకాలకు మాత్రమే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ను కేటాయిస్తారు. కాగా భారత డిఫెన్స్ మంత్రిత్వ శాఖ అనుమతులు లేకుండా ఈ వివాదాస్పదమైన పుస్తకానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాగా పుస్తకానికి సంబంధించిన డిజిటల్ ఫైళ్లను ఎలా భద్రపరిచారన్న అంశంపై పెంగ్విన్ సంస్థ నుంచి ఢిల్లీ పోలీసులు పూర్తి సమాచారం అడిగినట్లుగా సమాచారం. అలాగే పుస్తక విడుదలకు ముందే దానికి సంబంధించి బయటకు వచ్చిన పీడీఎఫ్ వర్షన్ గురించి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. కాగా విచారణ సమయంలో అందుబాటులో ఉన్న పీడీఎఫ్ వర్షన్ ఫైళ్లను పోలీసులు పరిశీలించారు. పీడీఎఫ్ ఫైళ్లలో పుస్తకాన్ని ప్రింట్ చేసిన వారి పేరు ఖాళీగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రచురణకు పంపించడానికి ముందే బయటకు లీక్ అయిందనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీడీఎఫ్ వర్షన్ ఫైళ్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తమకు అందించాల్సిందిగా పెంగ్విన్ సిబ్బందిని పోలీసు వర్గాలు ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అనేకమైన ప్రశ్నలు తెరమీదకొచ్చాయి. అసలు పుస్తకాన్ని ముద్రణకు పంపించడానికి ముందు సదరు పీడీఎఫ్ ఫైల్ యాక్సెస్ ఎంతమంది దగ్గర ఉంది అనే ప్రశ్న కూడా తలెత్తింది. అంతేకాదు సదరు పీడీఎఫ్ ఫైల్ యాక్సెస్ ను ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఏమైనా షేర్ చేశారా అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఒకవేళ షేర్ చేస్తే ఎవరికి షేర్ చేశారు అనే ప్రశ్న కూడా తెరమీదకొచ్చింది. ఈ అన్ని ప్రశ్నలను పెంగ్విన్ ఇండియా సిబ్బందిని ఢిల్లీ పోలీసులు అడిగారు. కాగా ఢిల్లీ పోలీసులకు పెంగ్విన్ ఇండియా సిబ్బంది సహకరించినట్లు తెలుస్తోంది. వివాదాస్పద పుస్తకానికి సంబంధించి తమ దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని పోలీసు వర్గాలకు పెంగ్విన్ సిబ్బంది అందజేశారు. కాగా సదరు వివాదాస్పద పుస్తకం దాదాపుగా 3 సంవత్సరాలుగా కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు సిబ్బంది వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంబంధిత డేటా మొత్తం ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాల్సిందిగా పోలీసు వర్గాలను పెంగ్విన్ ఇండియా సిబ్బంది అభ్యర్థించారు. కాగా నరవానే రాసిన ఈ పుస్తకం ఇలా గ్లోబల్ మార్కెట్లోనికి ప్రవేశించడాన్ని కేవలం పైరసీ చర్యగా మాత్రమే చూడలేమని, పక్కా ప్రణాళికతో ఈ లీక్ వ్యవహారం నడిచినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెంగ్విన్ సిబ్బందిని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
వాస్తవానికి 4 స్టార్స్ ఆఫ్ స్టేట్స్ పుస్తకాన్ని 2020 నాటి భారతదేశంలో పరిస్థితుల నేపథ్యంలో ఎంఎం నరవానే రాశారు. అదే ఏడాది గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘర్షణలకు సంబంధించి కొన్ని వివాదాస్పదమైన అంశాలను ఈ పుస్తకాల్లో ఆయన రాశారు. అంతేకాదు చైనా బలగాలు భారత్లోనికి ప్రవేశిస్తే వారిని అడ్డుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది ఈ పుస్తకం యొక్క సారాంశం. మొత్తం మీద ప్రధాని మోదీ అలాగే డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యవహార తీరును ఎంఎం నరవానే తన పుస్తకం ద్వారా దుయ్యబట్టినట్లుగా నిపుణులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నరవానే పుస్తకంలో అంశాలను లోక్సభలో ప్రస్తావించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా 2 రోజులు ప్రయత్నం చేశారు. అయితే 2 సార్లు రాహుల్ ప్రయత్నాలను అధికార పార్టీ ఎంపీలు అడ్డుకున్నారు. ఒక దశలో రాహుల్పై కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ప్రచురణ కాని పుస్తకాల్లోని అంశాలను సభలో ఎలా ప్రస్తావిస్తారు అంటూ రాహుల్పై 2 కేంద్ర మంత్రులు మండిపడ్డారు. అంతేకాదు ముందుగా సభలో ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏ అంశాలను ప్రస్తావించకూడదు అనే విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిందిగా సలహా కూడా ఇచ్చారు. మొత్తం మీద 4 స్టార్స్ ఆఫ్ స్టేట్ పుస్తకం సృష్టించిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు.